దేవుని ప్రవక్త డాక్టర్ నేను ఉంటున్నాను. మొదటి జ్ఞాని యేసుప్రభు వారు, రెండవ జ్ఞాని సొలొమోన్ మహారాజు, మూడవ జ్ఞాని దానియేలు, నాలుగవ జ్ఞాని పౌలు, ఐదవ జ్ఞాని ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆరవ జ్ఞాని అద్దంకి డాక్టర్ అంజితోప్రయ్య గారు. ఆ మహానుభావుల దగ్గర ఆయన పాదజావ చేసుకునే ధన్యత నాకు కలిగింది. ఇంతకంటే నేను ఇంకేం చెప్పుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లిరిక్ ఉందా ప్రియులారా? చాలా సమయం గడిచిపోయింది. మనం చాలా తొందరగా ఈ సభను ముగించుకోవాల్సిన అవసరం ఉంది. ఏడింటికల్లా ముగించి వెంటనే బయలుదేరి మెహదీపట్నంలో ఒక చిన్న మీటింగ్ ఉంది. ఇంతకంటే పెద్ద మీటింగే, చాలా ప్రాముఖ్యమైన మీటింగ్. అందుచేత ఇంకా చెప్పవలసిన విషయాలు చాలామంది వక్తలు, నా సహదాసులు, తోడి యోధులు మంచి సాక్ష్యాలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా మైక్ ఇస్తే అలాంటి అద్భుతమైన సాక్ష్యాలు అందరూ కూడా చెప్తారు. కనుక మిమ్మల్ని కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళా నేను దర్శనాన్ని గురించి మాట్లాడితే మీ పేరు మీకే చెప్పినట్టు ఉంటుంది. మీ పేరు మీకే చెప్పినట్టు ఉంటుంది. మీకు ఈ దర్శనం అనేది బాగా తెలుసు. దేవుడు మీకు ఈ విషయాలు బయలుపరిచాడు, మీరు ప్రార్థన చేశారు. ఇవాళ దాదాపుగా నెరవేర్పు యొక్క ముగింపులో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. జస్ట్ మనం ప్రభువును స్తుతించి ఆరాధించటమే ఇప్పుడు భావ్యము, న్యాయము, ధర్మము. ఇప్పుడు మనం చేయవలసినటువంటి విధి. మరి ఒక పాట పాడాలని పాస్టర్ అరుణ్ కుమార్ గారు నన్ను శోధిస్తూ ఉన్నారు. ఆ శోధనలో కూడా ఏ పాట పాడితే మంచిదనే ఒక సజెషన్ కూడా ఇచ్చారు. ఇంత మెలోడియస్ శోధన కొరకు మీకు నా కృతజ్ఞతలు. ఇది ఏం కార్డు అయ్యా? బి మేజర్ ఇవ్వండి. మీకు అందరికీ తెలిసిన పాట, వీలైతే పాడండి. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా, నీకేనయ్యా ప్రభు, నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఇన్ని ఏళ్ళ జీవన పోరాటమందునా, ఇన్ని ఏళ్ళ జీవన పోరాటమందున
ప్రభు వింతగాను మాకు జయమునిచ్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసు నీవేనయ్యా మా జీవము. యేసు నీకేనయ్యా స్తుతి ధూపము. యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు. నడువలేని మమ్ము కన్న తల్లి బోలి, నడువలేని మమ్ము కన్న తల్లి బోలి నీవు చంకనెత్తి మోసి ఇటకు చేర్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసు నీవేనయ్యా మా జీవము. యేసు నీకేనయ్యా స్తుతి ధూపము. యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. ఇంకా దిక్కులన్నీ మృగ నిన్ను చాటుతాము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసు నీవేనయ్యా మా జీవము. యేసు నీకేనయ్యా స్తుతి ధూపము. యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న వాక్యము చదివి మీతో కొన్ని మాటలు పంచుకొని తరువాత స్తుతి ఆరాధనలోనికి నడిపించి నేను ముగించుకుంటాను. 32వ కీర్తన సుపరిచితమైనటువంటి జగత్ప్రసిద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి వేద భాగము, సత్యవేద భాగం. 32వ కీర్తన 6వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మార్చి 27వ తారీఖు ఈ ప్రపంచములోని ఒక
అద్భుతమైనటువంటి దినముగా మీరు ప్రతిష్ఠించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈనాడు లక్షలాది మంది ప్రజల హృదయాలలో ఈ తారీఖు జ్ఞాపకం చేసుకుంటేనే ప్రకంపనలు, అగ్నిజ్వాలలు భగ్గున మండుతున్నవి. తండ్రి, నీకు వందనాలు. నీవు గొప్ప దేవుడవు, నీవు ఆశ్చర్యకరుడవు, నీవు అగోచరుడవు నాయనా. నీవు చేసే ప్రయాణాలు, నీవు యాత్ర చేసే మార్గాలు అడుగుజాడలు బట్టన శక్యములు. ఈ ప్రపంచాన్ని మీరు ఎలా నిర్వహిస్తున్నారో, ఈ ప్రపంచంలో నీ కార్యము మీరు ఎలా నిర్వహిస్తున్నారో మాకు అంతు చిక్కని రహస్యంగా ఉంది తండ్రి. కానీ మీరు ఉన్నారనేది సత్యం, పని చేస్తూ ఉన్నారనేది సత్యం. మాకు పూర్తిగా తెలియదు, కానీ అన్నీ నీకు తెలుసని మాకు తెలుసు. నేను నమ్మటానికి ఇష్టపడ్డాము, నీవు కూడా మమ్మల్ని నమ్మి పని అప్పగించడానికి ఇష్టపడ్డావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఈ రాత్రంతా ఇలాగ స్తుతించి ప్రార్థించిన మా బ్రతుకంతా నీకు స్తుతులు చెల్లించిన మా రుణం తీరదు, తనివి తీరదు, చాలదు నాయనా. మిమ్మల్ని ఆరాధించడానికి నిత్యత్వమే సరిపోదు తండ్రి. అంత గొప్ప దేవుడవు, అంత గొప్ప స్తుతి, ఆరాధన, ప్రేమ నీ పట్ల మా గుండెల్లో మీరే పుట్టించారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దేవదర్శన దినమును ఇంతవరకు మీరు అద్భుత రీతిగా ఈ యొక్క ఆరాధన ఉత్సవమును మీరే నిర్వహించినందుకు నీకు స్తోత్రం. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగించి మండించి మళ్ళీ ముందున్న పరిచర్య కొరకు పరిగెత్తించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవదర్శన దినోత్సవము ఆ ఒక్క మాటలో సముద్రాగాధమంత సమాచారం, విషయం, ప్రత్యక్షత, సందేశము ఉన్నాయి. దేవదర్శనము అంటే అర్థం ఏంటి? దేవుడే దర్శనం ఇవ్వడం, దేవుడే కనిపించడమా, లేక దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనాన్ని మనం చూడడమా? వాట్ డస్ ఇట్ మీన్? డివైన్ విజిటేషన్. Have you seen God himself personally, or have you seen something which God wanted to show you? అంటే ఈ రెండు ఒకటే. దేవుడు చూపించిన విషయాలు నీవు చూసిన దినమా? దేవుడు చూపిద్దామనుకున్న, ప్రత్యక్షపరచాలనుకున్న సంగతులు ఒక మానవుడు చూడడమా, లేక దేవుణ్ణి ఈ లోకము చూడడమా? అంటే ఈ రెండు ఒకటే. అందుకే దర్శన కాలము అన్నాడు. ఒక విషయం వినాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ధన్యతకు ప్రారంభం ఏమిటో, మనం ధన్యులం కావడంలో తొలి అడుగు ఏమిటో 32వ కీర్తన 1వ వచనం చెబుతోంది. మనం ధన్యులం కావడానికి మొట్టమొదటి అడుగు ఏమిటంటే మన అతిక్రమములు పరిహరించబడడం, మనకు పాపక్షమాపణ దొరకడం, దేవుని చేత మనము నీతిమత్వమును పొందడం, మన పాపములు క్షమించబడి మనము నీతిమంతులమని దేవుని చేత ఒక జస్టిఫికేషన్ పొందడం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద బ్లెస్సెడ్నెస్. ఆ తరువాత 8వ వచనంలో నీవు నడవవలసిన మార్గమును నీకు నేను బోధించదనన్నాడు. మన పాపముల విషయంలో మనం క్షమాపణ పొందాలి, దేవుని చేత నీతిమత్వము పొందాలి, దేవుడిచ్చే నీతి వస్త్రం కప్పుకోవాలి.
అంతేకాదు ఆయన మనకు ఆలోచన చెప్పాలి, ఆయన మనల్ని నడిపించాలి. జీవిత మార్గంలో, జీవిత యాత్రలో ఆయన వెయ్యమన్నట్లు అడుగులు వెయ్యాలి. ఎవరైతే పాప క్షమాపణ పొందారో వాళ్ళు దేవుని చేత నడిపించబడాలి, లేకపోతే పొందిన రక్షణ కూడా వ్యర్థమైపోతుంది. దేవుడు అంటాడు, నేను నీ మీద దృష్టి ఉంచుతా, నీకు ఆలోచన చెబుతా, నీవు నడవవలసిన మార్గమందు. నడవవలసిన అంటే అర్థం ఏంటంటే కంపల్సరీగా నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. విధాయకముగా, వితౌట్ ఎనీ ఆప్షన్, యు మస్ట్ అండ్ షుడ్ వాక్ ఇన్ దిస్ వే అని ఏ మార్గం అయితే నేను నిర్ణయించానో అది నేను నీకు నేర్పిస్తాను, నడిపిస్తాను. అది ఎలాంటి మార్గం అంటే నువ్వు నడవాల్సిన మార్గం, లేకపోతే నువ్వు ప్రమాదంలో పడతావు. అది నీవు నడవాల్సిన మార్గం, లేకపోతే నీవు నిత్యత్వంలో బహుమానం పోగొట్టుకుంటావు. అది నీవు నడవాల్సిన మార్గం, అందులో నడవకపోతే నిత్యత్వం అంతా బాధపడతావు. నడిచి తీరాలి, అదే నువ్వు నడవాల్సిన దారి. అదేమిటో నీకు తెలిసేటట్టు నేను నీ మీద దృష్టి పెట్టి నీకు నేను బోధిస్తాను, నడిపిస్తాను. పాప క్షమాపణ, తర్వాత ఆయన మన మీద దృష్టి ఉంచి మనల్ని నడిపించే అనుభవం. ఇది ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవురాలికి జరిగితే ఎంత బాగుంటుంది. రక్షణ పొందిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా దేవుని చేత బోధ పొంది, దేవుని చేత ఉపదేశం పొంది, దేవుని చేత నేర్పించబడి, దేవుని చేత నడిపించబడి, రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడవవలసిన మార్గంలోనే నడిస్తే, ఇవాళ ఎన్ని డినామినేషన్లు ఉంటాయా? ప్రతి వ్యక్తి కూడా నడవవలసిన మార్గంలో నడిస్తే కుటుంబాలు కూలిపోతాయా? ప్రతి వ్యక్తి కూడా నడవవలసిన మార్గంలో నడిస్తే రహస్య పాపాలు జరుగుతాయా? ప్రతి వ్యక్తి కూడా నడవవలసిన మార్గంలోనే నడిస్తే సాతాను కోటలు ఎప్పుడో ఎరుకో కోటల్లాగా కూలిపోవా? మరి రక్షణ పొందిన వారు దేవుని ఉపదేశం వినలేకపోతున్నారు. రక్షణ పొందిన వారు నడవవలసిన మార్గంలో నడవడం లేదు, తాము నడవదలచిన మార్గంలో నడుస్తున్నారు. నడవవలసిన మార్గంలో నడవాలి బాబు, నీవు నడవదలచిన మార్గం కాదు. నీ బోడి అభిప్రాయాలు, నీ పంతం, నీ పట్టుదల, నీ కోరిక, నీ ప్లాను, నీవు గీసుకున్న స్కెచ్ అవన్నీ తీసి అగ్గిపుల్ల గీసి తగలబెట్టేసేయాలి. దేవుడు నడిపించాలనుకున్న దారిలో ముందు నీ ఆలోచన నడవాలి, అప్పుడు నీ పాదాలు కూడా నడుస్తాయి. ఇక్కడ ముందు సంస్కరణ జరగాలి, ఉపదేశం జరగాలి, ప్రత్యక్షత రావాలి, వెలుగు రావాలి, జ్ఞానం రావాలి. నీ మనోప్రపంచంలో నీవు సరిగా నడవగలిగితే ఈ భూప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో కూడా నీవు సరిగ్గానే నడుస్తావు. క్రైస్తవులు, రక్షణ పొందిన వారు ఇవాళ ఇబ్బందుల్లో పడ్డారు, గందరగోళంలో పడ్డారు, అయోమయంలో పడ్డారు. మొదటి శతాబ్దంలో సంఘాన్ని చూసి లోకం భయపడింది, చాలా భయపడ్డారట. సంఘమును చూచి ప్రతివానికి భయము కలిగెను అని రాయబడింది అపొస్తలుల కార్యాల్లో. ఇప్పుడేమో సంఘానికి భయం కలిగెను. సువార్త చెప్పాలంటే భయం, నీతి న్యాయము, హక్కులు, సమానత్వాన్ని గురించి మాట్లాడాలంటే భయం. ప్రియులారా, దేవుని ప్రజలు అసలు ఎప్పుడు భయపడ్డారు? గొలియాతు ముందు దావీదు భయపడితే పరిస్థితి ఏంటి? ఫరో ముందుకు వెళ్ళడానికి మోషే భయపడితే పరిస్థితి ఏంటి?
మహాసభ వారి ముందు సమాధానం ఇవ్వడానికి పౌలు స్టెఫను భయపడితే అసలు అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? శిలువ మీదకి వెళ్ళడానికి యేసు భయపడితే పరిస్థితి ఎలా ఉండదు? అసలు రక్షణ ఉండదు కదా, నిరీక్షణే ఉండదు కదా. రక్షకుడు భయపడలేదు, ఆయన అపోస్తలులు భయపడలేదు. లేఖనమేమి చెప్పుచున్నది, పోపు ఏం చెబుతున్నాడు అని సింహగర్జన చేయడానికి మార్టిన్ లూథర్ భయపడలేదు, జాన్ వెస్లీ భయపడలేదు, స్కాట్లాండ్ రాణి బ్లడీ మేరీకి జాన్ నాక్స్ భయపడలేదు, విలియం కేరీ భయపడలేదు. బ్రిటిష్ ప్రభుత్వమే వద్దన్నది. తెల్లోళ్ళు తీసుకొచ్చి వ్యాపింపజేసిన మతం క్రైస్తవ మతం అని కొంతమంది దుర్మార్గులు, చరిత్ర ఎరుగని అజ్ఞానులు, మూఢులు, మూర్ఖులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. తెల్లోళ్ళు తీసుకొచ్చిన మతం కాదు ఇది. విలియం కేరీ ఉండి భారతదేశంలో నేను సేవ చేస్తానంటే బ్రిటిష్ ప్రభుత్వం సెలవు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఇంగ్లాండ్ ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి విరోధంగా రహస్యంగా యాత్ర చేసి, సముద్ర తీరం వెంబడి చిన్న పడవలో యాత్ర చేసి, రాత్రుళ్ళు తెడ్లు వేసుకుని యాత్ర చేసి, తెల్లవారగానే ఆ తీరంలో ఉన్న ఊర్లో వెళ్ళి తల దాచుకొని ఏదో ఉగ్రవాదిలాగా వచ్చాడు విలియం కేరీ. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ అని పిలుచుకుంటున్నాం ఆ ప్రాంతానికి. విలియం కేరీ భయపడితే ఇవాళ మనకు తెలుగు బైబిల్ ఉండదు. తెలుగు బైబిల్ మనం పట్టుకున్నామంటే ఆ భక్తుడు కట్టుకున్న పుణ్యమే. భయము లేదు, భయం లేదు వాళ్లకు. కానీ ఇవాళ భయపడుతుంది సంఘం. కారణం ఏమిటంటే నడవవలసిన మార్గంలో కాకుండా భక్తులు, రక్షణ పొందిన వాళ్ళు తాము నడవదలిచిన మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా నడుస్తున్నావు బాబు అంటే, ఇది బాగుంది కదా, ఇది నాకు బాగుంది అనిపించింది కదా అంటాడు తప్ప దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా నడవమన్నాడు అనే సాక్ష్యం చెప్పలేడు. దేవుడు నా మీద దృష్టి ఉంచాడు, ఆలోచన చెప్పాడు, ఇదే మనము నడవాల్సిన దారి అని చెప్పలేడు. మా తాతలు చెప్పారంటాడు, మా నాన్నగారు అంటాడు, నాకు తోచింది అంటాడు తప్ప దేవుడు నడిపించిన దారి నడవడం లేదు. కనుక క్రైస్తవ సమాజమే ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది, గందరగోళంలో పడిపోయింది. 32వ కీర్తన 1వ వచనములో ఉన్న వ్యక్తులు, భక్తులు 8వ వచనానికి ఎందుకు రావడం లేదు? రావాలనుకుంటున్నారు. ప్రభువా నన్ను నడిపించు అని అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. మాసిలమణి గారు రచించిన నడిపించు నానావా అనే పాట అందరూ కంఠతా పాడగలిగే వాళ్ళే. అందరి ఆశ బాగుంది, పాటలు బాగున్నాయి, చెప్పుకున్న పాఠాలు బాగున్నాయి. మరి ఎందుకు నడవడం చేత కావట్లేదు? కారణం చెబుతున్నా వినండి. 32వ కీర్తన 1వ వచనము నుండి ఈ క్రైస్తవ హనుమంతులు వీళ్ళు లంఘించి 8లో దూకుదామని చూస్తున్నారు. 6 వదిలేసి 1వ వచనం నుండి 8లో దూకుదామని మధ్యలో 6 వదిలేశారు. 6లో ఏముందంటే దర్శన కాలం ఉన్నది. దేవుడు బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా రాశాడు. అది ఆ శ్రేష్ఠ జ్ఞాని అయిన సర్వేశ్వరునికి మాత్రమే సాధ్యం. పాప క్షమాపణ పొందినంత మాత్రాన నీకు దేవుని ఆలోచన దొరకదు. దట్ ఈస్ ద లెసన్ దిస్ ఈవినింగ్. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందినంత మాత్రాన నీకు దేవుని ఆలోచన అర్థం కాదు. ఏదో నువ్వు నమ్మి బాప్తిస్మం పొంది క్రైస్తవ పేరు ఏదో ఒక పేరు పెట్టుకొని క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాళ్ళని 10 మందిలో నీవు చెప్పుకొని ఏదో ఒక సంఘంలో నువ్వు సభ్యుడిగా, సభ్యురాలిగా ఉండి
క్రైస్తవ మర్యాదలు, క్రైస్తవ పరిభాష. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రభు స్తోత్రం అండి, మరణాత అండి, వందనాలండి. ఇట్లాంటి పరిభాష నేర్చుకొని క్రిస్మస్ పండుగలు చేసుకొని లెంట్ సీజన్లు కూడా పాటించి ఎన్ని ఆచారాలు పాటించినా నీకు దేవుని ఆలోచన దొరకదు, నడవవలసిన మార్గం ఏదో దొరకదు, కనిపించదు. నువ్వు నడవడం అనేది జరగదు, దేవుని మార్గంలో నడవడం జరగదు. మధ్యలో నీకు ఒక అనుభవం రావాలి, అది దేవదర్శనము. దేవదర్శనం అంటే మనం దేవుణ్ణి చూడాలి అని కాదు, చూడొద్దని కూడా కాదు, చూడకుండానే దేవుణ్ణి చూడాలి. అది అక్కడే ఉంది తిరకాసు. యూ కెనాట్ సీ గాడ్, బట్ యు మస్ట్ సీ గాడ్ ఇన్ ద పాసిబుల్ వే. అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తే, ఒకవేళ కళ్ళ ముందు ఆ దేవుణ్ణి చూస్తే ఎంత స్థిరబుద్ధి ఉండాలో అంత స్థిరబుద్ధి కలిగి సాగిపోయినాడు మోషే భక్తుడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనకు నేర్పిస్తూ ఉంది. దయచేసి 26వ వచనము 27వ వచనం మాత్రమే చదవండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచూ స్థిర బుద్ధి గలవాడై అనలేదు, చూచుచున్నట్లు అన్నాడు. యాజ్ దో హీ వర్ సీయింగ్ ద ఇన్విజిబుల్ గాడ్. హీ వర్క్డ్ విత్ సచ్ అ persistency and consistency and perseverance and steadfastness. ఎటువంటి స్థిరత్వముతో, చెక్కు చెదరని భక్తి విశ్వాసాలతో నడిచాడంటే, ఎటువంటి స్థిత ప్రజ్ఞతతో నడిచాడంటే, యాజ్ ఇఫ్ హీ వాజ్ రియలీ సీయింగ్ గాడ్ బిఫోర్ హిజ్ ఐస్. దేవుడే వచ్చి తన కళ్ళ ముందుండి నడుస్తుంటే ఎంత స్థిర బుద్ధి కలిగి నడవాలో అంతటి స్థిర చిత్తముతో మోషే నడిచాడు. చూడలేదు, కానీ చూసినంత స్థిరత్వం వచ్చింది. ఇవాళ క్రైస్తవ సమాజానికి ఈ స్థిరత్వం రావాలంటే దేవదర్శనం అనేది రావాలి. దేవదర్శనము నీకు రాకపోతే నువ్వు సరిగ్గా ఆలోచించలేవు. దేవదర్శనము నీకు రాకపోతే నువ్వెప్పటికీ సరైన విధానంలో ఆలోచించలేవు. ఒక ప్రమాదకరమైన విషయం చెబుతున్నాను. నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్పెదను అనే వరమును నీవు పొందకపోతే, ఆ అనుభవాన్ని పొందకపోతే, దేవుని ఆలోచన వినకపోతే సర్పం యొక్క ఆలోచన వినవలసి వస్తుంది. యూ విల్ బి లెఫ్ట్ విత్ నో అదర్ ఆల్టర్నేటివ్. యూ హ్యావ్ టు వాక్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ ద సర్పెంట్ లైక్ ఈవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే, దుష్టులు అనేది బహువచనం. అసలు దుష్టులు అనే ఈ మూకకి మూల పురుషుడు దుష్టుడు, వాడే సైతాను. గనక దుష్టుల ఆలోచన అనే దాన్ని మనము దుష్టుని ఆలోచన అని కూడా చదువుకోవచ్చు. దుష్టుని ఆలోచన నిన్ను నడిపించకుండా ఉండాలంటే యేసయ్య ఆలోచన నిన్ను నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్పాడు, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెబుతాను, నువ్వు నడవవలసిన మార్గములో నిన్ను నడిపిస్తాను. మరి నడిపించు నాయన, నేర్పించమని అడగనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను అడుగుతున్నా. దేవా నన్ను నడిపించు, నాకు నేర్పించు అని అడగనోళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరని నేను నమ్ముతున్నా స్థిరంగా 100%. ఎందుకంటే మనం ప్రతి ఆదివారం దాదాపు స్వపరీక్ష చేసుకునే వాళ్ళం, పాపాలు ఒప్పుకునే వాళ్ళం, యేసు రక్తంలో స్నానాలు చేసేవాళ్ళం, భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటాం, పాడుకునే పాటలు కూడా మనల్ని అలాగే మేల్కొల్పుతూ ఉంటాయి.
ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో యేసయ్యా అనే పాట, నడిపించు నానావు అనే పాట, రేయింబవలు నీ పదసేవి అనే పాట, ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము ప్రభు మొరవినవా అనే పాట. ఎన్ని పాటలు భక్తులు రాశారు, మనం పాడుకుంటున్నాం. పాడుకోవడం కుదురుతోంది, చెప్పుకోవడం కుదురుతోంది, ఊహించుకోవడం కుదురుతోంది, కానీ నడవడం కుదరడం లేదు. ఎందుకంటే దేవ దర్శనం అనేది రావాలి. దేవ దర్శనం అంటే దేవుణ్ణే డైరెక్ట్గా చూచుట కాదు. దేవుణ్ణి డైరెక్ట్గా చూడకపోయినా దేవుణ్ణి చూసినంత ఎఫెక్ట్ నీ మైండ్ మీదకి రావడం. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చూపించిన సంగతులు చూడగలిగినప్పుడు నువ్వు దేవుణ్ణి చూసినంత విలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ ఈ రకమైన దర్శనం కలిగిన సమాజము పేరే ఈ భూమి మీద అగాపే సంపూర్ణ సువార్త సంఘం. దేవుణ్ణి మేము ఈ చర్మ నేత్రాలతో, మాంస నేత్రాలతో చూసామని కాదు మేము చెప్పేది, కానీ దేవుడు చూపించిన వందలాది సంగతులు మేము చూడగలిగాం గనక దేవుణ్ణే మేము చూసినంత స్థిర బుద్ధి కలిగి సాగిపోతున్నాం. వీ ఆర్ ద పీపుల్ ఆఫ్ ఎ విజన్. మాకు ఒక దర్శనం ఉంది. ఎలా కలిగిందంటే ఇక దానికి పెద్ద కొండ విడిచేంతాడంత ప్రసంగం చేయాలి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, దేవుణ్ణి నేను డైరెక్ట్గా చూశానని నేను చెప్పలేను, కానీ చూశాను. ఇదే తిరకాసు. అదేంటండి చూసావా చూడలేదు నీకే తెలియదు, ఇక మాకేం తెలుస్తుందండి అంటే అదే మరి భక్తి జీవితంలో ఉన్నటువంటి రహస్యం. చాలాసార్లు ప్రభువుని చూశాను, కానీ కెరూబులు సెరాఫులు చూసిన ఆ మహిమలోనైతే చూడలేదు. ఎప్పుడో MIG 877లో ఆ ఇంటి వెనక చిన్న థ్యాచర్డ్ షెడ్లో ఆరాధన చేసేటప్పుడు చెప్పా, మీరు రూపాయి నోటు దాంట్లో ఒక వాటర్ మార్క్ ఉంటుంది, మహాత్మా గాంధీ బొమ్మ ఏదోటి, ఆ వాటర్ మార్క్ లాగా ఆయన మనకు కనబడతాడు అనే విషయం అక్కడ నేను ప్రసంగం చేశాను. కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, కన్నులు మూసిన వానికి వచ్చిన దేవోక్తి అప్పుడు చెప్పాను. అప్పట్లో రికార్డింగ్ లేదు. ప్రియులారా, దేవుణ్ణి చూశాను కానీ చూడలేదు కానీ చూశాను. ఎలాగంటే అంతవరకు రాని తలంపేదో నా మనసులోకి వచ్చింది, అంతవరకు రాని వేదన ఏదో ఒకటి మనసులో వచ్చింది, అంతవరకు లేని కోరిక ఏదో నా మనసులో పుట్టింది. మోకరించాలనిపించింది, ఏడవాలనిపించింది, ప్రార్థన చేయాలనిపించింది. ఏడిస్తేనేమో కింద బండల మీద ఈ గ్లాసు నీళ్ళు ఒలికిపోయినట్టు బండలు తడిసిపోయేటన్ని కన్నీళ్ళు. A young boy or man, you can say, of 18-19 years, ఒక 18-19 సంవత్సరాల వయసున్న 18-19 years వయసు ఉన్నటువంటి ఒక టీనేజర్ మోకరించి, అప్పుడు ఇలాగే ఉండేవాడిని, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ నాకు చాలా ఇష్టం, బెల్ట్ పెట్టుకుని టక్ చేసుకొని మోకరించి ఏడిస్తే మొత్తం అంతా తడిసిపోయాయి బండలు. ఎందుకు ఏడ్చావంటే నేను చెప్పలేను. బాధ, దుఃఖం కలుగుతుంది. నరకపు మంటల్లో కాలుతున్న ప్రజలు కనబడుతున్నారు, ఎలాగైనా వాళ్ళని రక్షించాలనే బాధ కలిగింది. అనుకోకుండానే అప్రయత్నంగా ఏడుపు వచ్చేసింది. అదేంటో అవ్యక్తమైనటువంటి మూగ వేదన, గుండెలు పగిలే రోదన, బండలు తడిసిపోయిన కన్నీటి ప్రవాహం. ఆనాడు లేకపోతే ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ లేదు, యుగాంతం బుక్ లేదు, ఏమీ లేదు. ఇవాళ ఏం చూసావంటే ఏం చెప్పాలి బాబు, దేవుడు ఏది చూపించాడో అది చూశాను. అలాగ స్టార్ట్ అయింది దేవదర్శనం. ముందు నరకాన్ని చూపించాడు, తర్వాత ప్రజల ముందు నేను నిలబడి వాక్యం చెబుతున్నట్టు చూపించాడు, తర్వాత
ప్రవచనము ద్వారా పిలిచాడు, తర్వాత స్వరము ద్వారా మాట్లాడాడు. ఏప్రిల్ 5 నా బర్త్డే. 5/4/9 కరెక్ట్గా మార్చి 27 కూడా 279 వస్తుంది. గాడ్ ఈజ్ అ న్యూమరాలజిస్ట్ యూనో. ముందు ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను నమ్మలే. ఏం న్యూమరాలజీ బాబు, ఇదంతా అన్యుల విశ్వాసం, నన్ను మిస్లీడ్ చేస్తున్నావా, అసలు నువ్వు దేవుడివే మాట్లాడుతున్నావా, ఇంకేదన్నా శక్తి? ముందు అసలు నువ్వు నీ ఐడి కార్డు చూపెట్టాను కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏమయ్యా నువ్వు న్యూమరాలజీ అంటావు, నువ్వు ఐడి చూపెట్టు ముందు, ఫోటో ఐడి, ఆధార్ కార్డ్ ఐక్యా, ఈజ్ ఇట్ లార్డ్ జెహోవా స్పీకింగ్ ఆర్ సమ్ అదర్ స్పిరిట్ అని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు, పిచ్చోడా, న్యూమరాలజీ మొదలుపెట్టింది నేను, సంఖ్యలు మొదలుపెట్టింది నేను, నీ తల వెంట్రుకలు లెక్క పెట్టింది నేను, నక్షత్రాలు లెక్క పెట్టిన వాడిని నేను, నీ ఎముకలు లెక్క పెట్టాను నేను, నీ దినములు లెక్క పెట్టాను నేను, నీ అడుగు జాడలు లెక్క పెట్టిన వాడిని నేను, బైబిల్లో అక్షరాలు లెక్క పెట్టిన వాడిని నేను, అక్షరాల అమరికతో సమకూర్పుతో సందేశాలు నిక్షిప్తం చేసిన వాడిని నేను. 7 అనే సంఖ్యకు సంపూర్ణత అని అర్థం. 3 అంటే దేవుని పర్సనల్ నంబర్. 4 అంటే ద నంబర్ ఆఫ్ టెస్టిమోనీ. ఇవన్నీ నేను రాస్తే మీరు దొంగిలించుకొని తీసుకుపోయి అన్యుల విశ్వాసం అంటే రా పిచ్చోడ, నాది అసలు జ్ఞానం అంతా నాది, తలా ఒకటి ఎత్తుకుపోయి నాది నాదని చెప్పుకుంటున్నారు. అన్యుల దగ్గర ఏ జ్ఞానము లేదండి. బైబిల్ అంతా జ్ఞానముతో నిండిన జ్ఞానపు గని. అందరూ ఇక్కడి నుంచి ఎత్తుకుపోవడమే. ప్రిలారా, గిత్తీత్, ఆలెఫ్, బేత్, గీమెల్ అని అక్షరమాలిక 119వ కీర్తన. గిత్తి తను రాగము మీద పాడదగినది అంటాడు. రాగానికి పేరు పెట్టేది ఇండియాలో కాదు, ముందు జరిగింది ఇజ్రాయెల్లో జరిగింది. ఇప్పుడు మనం శంకరాభరణం, కళ్యాణి అని చెప్పుకుంటున్నాం. నేమింగ్ ఎ ట్యూన్ వాజ్ డన్ బై ఇజ్రాయెల్ 2000 years before Christ, even before Rigveda was written. ఋగ్వేదం రాయబడక ముందు రాగాలకు పేరు పెట్టే సాంప్రదాయం హెబ్రీయులు మొదలుపెట్టారు. అక్కడ మొదలుపెట్టినవన్నీ తెచ్చుకొని కొంచెం డెవలప్ చేసి దానికి పాలిష్ కొట్టుకొని మేడ్ ఇన్ ఇండియా అని మనం రాసుకున్నట్టు. ప్రపంచ చరిత్ర ఏంటి, భారతదేశ చరిత్ర ఏంటి క్షుణ్ణంగా ఎరిగిన ఏకైక ప్రసంగికుడు ఇక్కడ. డబ్బా కొట్టుకుంటే సరిపోదు. ఇప్పుడు నీ డబ్బా నా డబ్బా అందరం కలిపి నేనే కొడతా, అన్ని డబ్బాలు నేనే కొడతా. అన్ని డబ్బాలు కొట్టి అన్ని డబ్బాలు పగిలిపోయినాక మిగిలే సత్యం పేరే యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. యు కెనాట్ డూ అవే విత్ జీసస్. యేసయ్య ఉంటాడంతే, ఉన్నవాడను ఉండునను వాడని కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని చూసేసానండి, కానీ పౌలు చూసినట్టయితే చూడలేదు. చూస్తే నేను కూడా నేల మీద పడుదునేమో, నాకు కూడా కళ్ళు పోవునేమో, మళ్ళీ అననీయ రావాలి, మళ్ళీ కళ్ళ నుండి పొరలు రాలాలి. ఇదంతా ఎందుకని దేవుడు, నువ్వు చూడొద్దు కానీ నేను చూపిస్తా. చూడలేదు కానీ చూశాను. ఎలా చూశానంటే, నా మనసు లోపలికి వచ్చిన తలంపులు, ఆ వేదన, చేసిన ప్రార్థన ఫలితంగా ఈ భూప్రపంచంలో, వాస్తవంగా ఈ టాంజిబుల్ వరల్డ్లో, ఈ ప్రపంచంలో జరిగిన కార్యాలు, నా మనసులోకి వచ్చిన భారము, నేను చేసిన వేదన, ప్రార్థన, దానికి జవాబుగా ఇక్కడ జరిగిన వేల కొలది కార్యాలు, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అంటాడు, ఇన్ని చూసావు, ఇన్ని ప్రార్థనలు చేసావు, ఫలితాలు పొందావు కదా రంజిత్, ఇప్పుడు చెప్పు, నేను ఉన్నానా లేనా? ఉన్నావు ప్రభా. నువ్వు నన్ను చూసావా చూడలేదా అంటే, చూసినట్టే ప్రభా. చూసినట్టే అంటే వింటున్నా, నట్టు నువ్వు చూసావు కానీ చూడలేదు.
మోసేలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవ దర్శనము అంటే దేవుడు చూపించాలనుకున్న లేఖన మర్మములు చూచిన అనుభవం, దేవుడు తన గురించి తాను బయలుపరచాలనుకున్న సత్యాన్ని చూచిన అనుభవం, మన జీవితం పట్ల తన ప్రణాళిక ఏమిటో దేవుడు ఎంతవరకు చూపాలనుకున్నాడో అది చూడగలిగిన అనుభవం. లేఖనములోని రహస్యాలు, మన బ్రతుకును గూర్చి దేవుడు రాసి పెట్టిన స్కెచ్, దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి దేవుడిచ్చే రెవల్యూషన్, ఇవన్నీ మన మనోనేత్రాల ముందుకు దేవుడు తెచ్చినప్పుడు మనం ప్రయాణించే దిశ మారిపోతుంది, ఆలోచించే విధానం మారిపోతుంది. ఏది విలువైంది ఏది విలువలేనిది అనుకునే మన అంచనాలు మారిపోతాయి, మన వాల్యూస్ మారిపోతాయి. దేవ దర్శనము. ఫస్ట్ నాకు వచ్చిన దర్శనం, దేవుడు తప్పు చేయడు. దేవుడు తప్పు చేయడు. అదేముంది సార్ నీకు వచ్చిన దర్శనం? ఎవరైనా చెప్తారన్నమాట. ఇస్లాం చెబుతుంది, హైందవం చెబుతుంది, అందరూ చెప్తారు. అందరూ క్రైస్తవులందరూ అదే చెప్తారు, దేవుడు తప్పు చేయడు, తప్పు చేయడు. అవును, దేవుడు తప్పు చేయడు, అందరూ చెప్పేదే. కానీ బాబెలు గోపురం దగ్గర మనుషుల్ని అలాగా ఒక్క భాష ఒక్క పలుకు కలిగి ఏక కుటుంబంగా ప్రేమగా అన్నదమ్ములుగా కలిసి ఉన్న వాళ్ళను చెదరు చేయడం, చెదరగొట్టడం, అది ఎలా న్యాయం? పిల్లలు ఇంకా పుట్టకముందే, మేలైనా కీడైనా చేయకముందే ఏసావును ద్వేషించడం ఎలా న్యాయం? తప్పు చేయడం అంటున్నావు, ఇది ఎందుకు తప్పు కాదు అంటే ఏమో మనకు అదంతా మరీ డీప్కి వెళ్ళకూడదు అనేవాళ్ళే అక్కడే పప్పులో కాలేశారు. దానికి ఒక లాజికల్ రీజన్ కావాలి. దేవుడు నాకు ఏం నేర్పించాడంటే, లాజిక్, జస్టిస్ అనేది దేవునికి కూడా అవసరమైన దినుసులు. దేవుడు అనేవాడు లాజిక్ నుండి జస్టిస్ నుంచి పక్కకు జరిగిపోతే వాడు దేవుడే కాకుండా పోతాడు. ఫర్ దట్ రీజన్ దేవుని కంటే కూడా ఇవి ముఖ్యం. ఏవైనా ఉంటే విశ్వంలో ఈ రెండు శక్తులే, లాజిక్ అండ్ రీజనింగ్ అండ్ జస్టిస్. ఇది దేవుడు నాకు చూపించిన ప్రత్యక్షత. మైండ్ షార్ప్గా కంప్యూటర్ లాగా ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైనా దేవుడు లాజిక్కి విరోధంగా మాట్లాడితే అడుగుతా, ఎట్లా లాజికల్లో చెప్పని. ఆ లాజిక్ బీజిక్ ఏమి లేదు, నాకు చేయబుద్ధి ఏంది చేసిన అన్నాడు అనుకో, నేను ఎంత వైల్డ్గా అయిపోతానంటే, నాకు అవకాశం ఉంటే దేవుడైతే అయ్యాడు కాక కత్తి ఆయన మీద కూడా విసురుతాను, అంత వైల్డ్ అయిపోతాను నేను. అవకాశం ఉంటే అనే మాట వాడాను నేను, దేవుడిని కొడతానని కాదు, అంత వైల్డ్ అయిపోతాను అన్నమాట. అంటే క్షమించేది లేదు. ఇక సరిగ్గా మాట్లాడు, లైన్ ప్రకారం. ఏందయ్యా నువ్వు అడదిడ్డంగా మాట్లాడతావేంటి దేవుడు అయితే అని అనమని ఆయనే నాకు నేర్పించాడు. ఎందుకు ఇలాగ తప్పు కదా ప్రభు అంటే, తప్పు కాదురా, తప్పు కాదు. ఎందుకంటే నీతి న్యాయములు నా సింహాసనానికి ఆధారం. అంటే ఈ ఆధారం తీసేస్తే సింహాసనం కూలిపోతుంది. అంటే నేను రాజును కాకుండా పోతాను. నేను రాజుగా ఉండాలంటే సింహాసనం ఉండాలి, సింహాసనం ఉండాలంటే కింద నీతి న్యాయం ఉండాలి. సో దే ఆర్ ఇంపార్టెంట్ యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. నీతి న్యాయము దేవుడు ఎంత ముఖ్యమో అంత ముఖ్యం. తర్కములో న్యాయం, వాదనలో న్యాయం ఉండాలి. అమ్మా, ఇంత ఇంపార్టెన్స్ ఉందా తండ్రి? ఇది నేను ఏ బుక్లో చదవలేదు, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతే. దేవుడు తప్పు చేయడు. దానికైనా బాబెలు గోపురం దగ్గర వాళ్ళని చెల్లాచెదురు చేయడం రైట్. సర్పాన్ని ఏదనలోకి రానివ్వడం మంచి పనే. ఎలా మంచి పని? ఎలా చెప్తాను రా. నేను మంచే చేశానని నువ్వు నమ్మావు కనుక ఇప్పుడు ఎందుకు మంచో చెప్తాను. ఇలాగా కొన్ని వేల ప్రశ్నలకు ప్రశ్న పుట్టించాడు, జవాబు ఆయన అనుగ్రహించాడు. ప్రశ్న పుట్టించాడు, జవాబు అనుగ్రహించాడు. నా ఆలోచన విధానాన్ని మొత్తం చెక్కుకుంటూ వచ్చాడు. ఎవరో మరి నన్ను చెక్కింది,
నేను దేవుడు చెక్కలేదండి అంటే, ఎవడరా మరి నీ తాత చెక్కాడా? నువ్వు చెక్కి ఎవడు చెప్పు. రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదంటారు కొంతమంది. నాకు కోపం వచ్చి, ఇది మరి ఎవరు రాశాడు? నీ తాత రాశాడని అడిగా. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చెక్కాడు. నేను 10th క్లాస్కి వచ్చేసరికి అమ్మ నాన్న ఇద్దరు లేరు, చనిపోయారు. అయినా మమ్మల్ని నన్ను చదివిస్తానని అని మా 4 అక్కలు కూడా పూనుకున్నారు. ఆడపిల్లల మీద ఆధారపడి ఏం చదువుకుంటాం అక్క, నేను నా కాళ్ళ మీద నిలబడతాను, నాకు ఆత్మగౌరవం ఎక్కువ అన్నాను. సరే పెద్ద మగోడు దిగొచ్చాడు, డోర్ మూసుకో, మేము ఎత్తుకున్నామరా, నేను కడిగాము, తుడిచాము, గోరుముద్దలు పెట్టాము, మా ముందు కూడా నువ్వు పెద్ద మగోడువేనా, నోరు మూసుకో, మేము చదివిస్తాం, చదువుకోవాలి. దేవుణ్ణి అడిగా, కుమారుడా నువ్వు ఎక్కువ చదువుకోవద్దులే, కొన్ని కారణాలు నేను చెప్పాడు ఆయన. ఎందుకంటే టైం వేస్ట్ ఒకటి. నేను నిర్ణయించిన పరిచర్య చేయడానికి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకో 2 ఏళ్ళు, 7 సంవత్సరాలు. ఈ లోపల కొన్ని బుక్సే రాసేస్తావు నువ్వు, నా రాకడ సమీపము. ఇంకోటి ఏంటంటే, నీవు ఈ పీజీ వరకు ఏ బుక్స్ చదువుకోవాలనో, మీ ఇంట్లో ఉన్న అక్కాయిలందరూ పీజీ చేసేటప్పుడు ఆ బుక్కులన్నీ నువ్వు చదివినవేరా, నువ్వు మళ్ళీ అక్కడ డబ్బులు కట్టి చదవాలి, ఇంట్లో ఫ్రీగా చదువుకున్నావు అంటే మరి సర్టిఫికేట్ రాదు కదా. సర్టిఫికేట్ ఎందుకురా నీకు అవసరమా? నెత్తి మీద నేను పోసిన నూనె సరిపోదా? నోట్లో ఉన్నటువంటి వాక్కు సరిపోదా? డోంట్ వేస్ట్ యువర్ టైం, కమ్అవుట్ అని చెప్పాడు, వచ్చేసాను అంతే. ఏం చూడలేదు దేవుణ్ణి. కానీ ఇప్పుడు ఆయన నోట్లో ఉంచినటువంటి వాక్కు, నెత్తి మీద పోసిన నూనె కారణంగా లక్షల మంది నన్ను గురువు అనడాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు దేవుణ్ణి చూశానా చూడలేదా? ఏమో మరి, చూడలేదంటే చూడలేదు, చూశానంటే చూశాను. లేకపోతే 10th క్లాస్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఎందుకు గురువులు కాదు మరి వారు? ప్రియులారా, దేవుడు ఉన్నాడు, ఆయన కార్యాలు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. భూమి మీద ఇంత కార్యం జరిగింది. దేవ దర్శన దినోత్సవం అంటున్నాం. దేవుడు తప్పు చెయ్యడు అనేదానికి మళ్ళీ ఇంకొక పక్కనున్న బ్రాంచ్ రెవల్యూషన్ ఏంటంటే, దేవుని గ్రంథము కూడా తప్పు మాట్లాడదు. బైబిల్లో సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉండదు. ఎక్కడైనా బైబిల్ తన్ను తాను ఖండించుకున్నట్లు ఉంటే దానికి ఒక జస్టిఫికేషన్ బైబిల్లోనే ఉండాలి, లేకపోతే అది దైవ గ్రంథం కాదు. కనుక బైబిల్ని చదవటం మొదలుపెట్టాను. అపరిష్కృతంగా మిగిలిపోయిన వేల ప్రశ్నలకు దేవుడు సమాధానాలు ఇచ్చాడు. దేవుడినైతే అంత పెద్ద వెలుగు మండలంలాగా నేను చూడలేదు, కానీ ఇవాళ లక్షల మంది ప్రశ్నలకు సమాధానాలు రాసిన గ్రంథాలైతే ఉన్నాయి, ఆ గ్రంథాలైతే కనబడుతున్నాయి. మరి ఇప్పుడు దేవుణ్ణి చూసినట్ట చూడనట్ట? దేవుని తలంపులను చూడగలగాలి, దేవుని ప్రణాళికలను చూడగలగాలి. ఈ భూమి మీద దేవుడు చెక్కుతున్న శిల్పాలను, వాటి మీద ఉన్న చెక్కడపు పనిని చూడగలగాలి, దేవుడు చేస్తున్న కార్యాలను చూడగలగాలి. అప్పుడు నడవవలసిన మార్గంలో నడవగలుగుతాం. ఈ దర్శనానుభవం లేకుండా ఒట్టిగా భక్తి చేస్తూ పోతే ఆ భక్తి వ్యర్థమైపోతుంది. దేవుడు నడిపిద్దామనుకున్న దారిలో నువ్వు నడవలేవు, నీవు నడవాలనుకున్న దారిలో నడుస్తావు. పరలోకానికి వెళుతున్నాను అనుకుని ఇంకెక్కడికో వెళ్ళే ప్రమాదం ఉంది. ఒకవేళ పరలోకానికి వెళ్ళినా సింహాసనం మీద ఆశ పెట్టుకొని ఫుట్పాత్ మీదకి చేరే ప్రమాదం కూడా ఉంది. గనక భూమి మీద ప్రతి క్రైస్తవుడు దేవుడు నేర్పించిన, చూపించిన దారిలోనే నడవాలి, తాను నడవవలసిన దారిలో నడవాలి. ప్రతి ఒక్కరికి దర్శనం రావాలి. ఆఖరి మాట చెబుతున్నా, ఈ దర్శనానుభవం అందరికీ ఎప్పుడు వస్తుంది?
అందరికీ దర్శనం రావాలి, దర్శన అనుభవం రావాలి అంటున్నాను. ఎప్పుడు వస్తుందో చెబుతున్నాను. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం. అపొస్తలుల కార్యాలు 2:17. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు ఏమి కలుగును? దర్శనములు కలుగును. దర్శనములు చూస్తారు, కలలు కంటారు. అంటే అర్థం ఏంటంటే గురకబెట్టి పడుకోవాలని కాదు. ఇప్పుడు కలలు రావాలంటే నిద్ర రావాలి, నిద్ర రావాలంటే ఏం చేయాలంటే పడుకోవాలి. మరి మీరేమో పడుకోనివ్వరు. నిద్రపోవద్దు, మేల్కొని ప్రసంగాలు. ఎప్పుడు మీరు కొట్టి లేపుతూ ఉంటే కళలు ఎప్పుడు వస్తాయి సార్? అసలు పరిశుద్ధాత్మ కుమ్మరింపుకే వ్యతిరేకంగా ఉంది మీ సేవ, మీ బోధ. అందరం హ్యాపీగా పడుకోవాలి, అప్పుడు కళలు ఏమొస్తాయో చూడాలి. ఆ కళలు కాదు, అన్ని పాడు కళలు వస్తాయి, పీడ కళలు వస్తాయి. దానియేలుకు వచ్చినటువంటి స్వప్న దర్శనాలు, యోసేపు చూచినటువంటి స్వప్న దర్శనాలు మనకు రావాలంటే, ఈ దర్శనానుభవం రావాలంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరగాలి. అతి త్వరలోనే యోవేలు ప్రవక్త 2:28లో చెప్పినటువంటి ప్రవచనం యథాతథంగా తూచా తప్పకుండా నెరవేరబోతోంది. బాగా వినండి, ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. భారతదేశంలోనూ దేశ విదేశాలలో కూడా చాలామంది ఇవాళ లైవ్గా ఈ మెసేజ్ చూస్తూ ఉన్నారు, నాకు తెలుసు. అందరికీ నేను నమస్కరించి అభినందనలు, అభివాదాలు చేస్తూ నేను ప్రకటిస్తున్నాను. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు చేస్తున్న కార్యము ఇంతవరకు భూమి మీద మరుగున ఉండిపోయింది. దేవుడు చేస్తున్న కార్యాన్ని అందరూ చూడగలగాలంటే దర్శన అనుభవము మనుషులందరికీ రావాలంటే పైనుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ఇదిగో ఈయనే రక్షకుడు అని ఎప్పుడు తెలిసింది? బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఎప్పుడు తెలిసింది? పైనుండి పరిశుద్ధాత్మ పావురాకారముగా దిగి వచ్చి ఆయన మీద నిలిచినప్పుడు, ఇదిగో ఈయన రక్షకుడని తెలుసుకొని నేను సాక్ష్యం ఇచ్చితినన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. పరిశుద్ధాత్మ దిగి రాగానే నాకు అర్థమైంది, ఇదిగో ఇతడే రక్షకుడని. పరిశుద్ధాత్మ దిగి రావాలి, అప్పుడు దర్శనం అనే దాన్ని అందరూ చూస్తారు. గుండెల్లో దర్శనాన్ని మండించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మండినటువంటి దర్శనం యొక్క ఫలాలను లోకానికి చూపించడానికి మళ్ళీ ఆయనే రావాలి, వస్తాడు. చాలా రోజుల కిందట ఒక సామాన్య టీనేజర్ గుండెల్లో ఒక మంట మండింది. అప్పుడు ఎక్సెంట్రిక్ అన్నారు, చాలా ఎక్సెంట్రిక్ మ్యాన్, ఈగోటిస్టిక్ మ్యాన్, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, ఎవరిని లెక్క చేయడు, గర్విష్టి, ప్రౌడ్ మ్యాన్, ఏదేదో అన్నారు. బట్ దట్ యంగ్ బాయ్ కెప్ట్ ఆన్ స్టడీయింగ్ థియోలాజికల్, ఫిలాసాఫికల్ ఇష్యూస్ and coming out with answers to all questions. మరుగ్గా ఉండిపోయింది. అతి త్వరలోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రపంచ